చిన్నపిల్లల దగ్గర వాళ్ళ పేరెంట్స్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడటం ఎంత అన్యాయమో, అదే చిన్నపిల్లల దగ్గర పేరెంట్స్ బంధువుల గురించి తప్పుగా మాట్లాడటం కూడా అంతే అన్యాయం. జాగ్రత్తలు చెప్పడం వేరు, నోరిపోయటం, మ్యానిపులేట్ చేయటం వేరు. అసలే సొసైటీలో కావాల్సినంత నెగటివిటీ ఉంది, ఇళ్లల్లో కూడానా? ద్వేషాన్ని చిన్నప్పుడే పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమ్మకో నాన్నకో ఎవరో పడట్లేదు అన్నంత మాత్రాన పిల్లోడు వాళ్ళని ద్వేషించాల్సిన అవసరం లేదు. మనం గమనిస్తే ఇలా చిన్నప్పటి నుంచి నోరి పోసి పెంచబడిన పిల్లలు పెద్దయాక హెల్దీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోవడంలో చాలా ఇబ్బంది పడతారు. మంచిని మంచి అని వాళ్ళు గుర్తించలేరు. ఇది ఐడియా ఉన్న కొన్ని ఫ్యామిలీస్ మాత్రం పెద్దవాళ్ల గొడవలు చిన్నపిల్లలకి తెలియకుండా జాగ్రత్త పడతారు. అండ్ ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్ బికాస్ కిడ్స్ డోంట్ జస్ట్ అబ్జర్వ్, దే అబ్సార్బ్. అందుకే వాళ్ళ ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. కుదిరినప్పుడల్లా నిజమైన ప్రేమని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలో నేర్పించగలిగితే పెద్దయ్యాక వాళ్ళు బ్యాలెన్స్డ్గా, న్యూట్రల్గా ఉంటూ జెన్యూన్ పీపుల్తో జెన్యూన్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోగలుగుతారు. పేరెంట్స్ ఎల్లకాలం ఉండరు కదా. మంచి బంధం ఎంత బలాన్నిస్తుందో తెలిసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది.